49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. నేను సౌజన్య. మోదీ గారు యాజ్ ఏ పిఎంగా వర్క్ స్టార్ట్ చేసి ఇట్స్ బీన్ 12 years, అంటే పుష్కరం అయిపోయింది. ఇప్పుడు 13వ సంవత్సరం కూడా స్టార్ట్ అయింది. కరెక్ట్గా మే 26, 2014 ఆయన పగ్గాలు తీసుకోవడం జరిగింది. ఈరోజు ఇప్పుడు నేను వీడియో చేస్తున్న టైంకి మే 26, 2026. సో మనం చూసుకుంటే 12 సంవత్సరాలు అయింది. సో మరి ఈ 12 సంవత్సరాలు మనం చూసుకున్నట్లయితే, రివ్యూ కనుక చేసుకున్నట్లయితే 2014 మే 25 పరిస్థితి ఎలా ఉంది భారతదేశానికి, ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది, అసలు ఏంటి ఫ్యూచర్ ఇంకెలా ఉండబోతుంది, ఆయన ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సమయానికి సంబంధించి ఈ అంశానికి సంబంధించి వారి విశ్లేషణని, వారి అభిప్రాయాన్ని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కోచటెల్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే. నమస్కారం. సో హ్యాపీ ఈ అంశం గురించి నేను డిస్కస్ చేస్తున్నందుకు. లిటరల్లీ ఇప్పుడు వరకు నేను ఎలా ఉన్నానో ఇప్పుడు ఎనర్జీ చాలా ఎక్కువ వస్తుంది నాకు దీని గురించి మాట్లాడుతుంటే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ బీన్ 12 years, అంటే పుష్కరం అనేది చిన్న విషయం కాదు. సో కంటిన్యూగా మోదీ గారే ప్రధానమంత్రిగా ఉండడం, అంటే 2014 మే 25 భారతదేశం ఎలా ఉంది, ఈ 12 సంవత్సరాల మోదీ గారి రూలింగ్లో ఏ విధంగా ఉంది అంటే మీరు ఏం చెప్తారు? దీని ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ అంటాం మనం ఇప్పుడు, లేకుంటే ఒక వైట్ పేపర్ అని కూడా చెప్పొచ్చు. మోదీ గారు దానికన్నా ముందు ఆయనకి అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ ఉండే, గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నారు చాలా సంవత్సరాలుగా. సో ఆయనకి ఎక్స్పీరియన్స్ లేదు, సడన్గా వచ్చినట్లు కాదు ఈ కేసు, ఎక్స్పీరియన్స్ ఉండే ఆయనకి. కానీ ప్రధానమంత్రిగా ఉండడము, ముఖ్యమంత్రిగా ఉండడం రెండు సపరేట్. మీరు ఒక దేశం నడిపిస్తున్నారు, ఒక స్టేట్ నడిపిస్తున్నారు, సపరేట్గా ఉంటుంది. సో మోదీ గారు వచ్చినప్పుడు భారతదేశంలో చాలా ఇష్యూస్ ఉండే, కానీ మనం ఒకటి తర్వాత తీసుకుందాం దాన్ని. ఒకటి ఏంటంటే బేసికలీ మన దగ్గర గ్రోత్ అంత పెద్ద ఫ్యాక్టర్ కాకపోతుండే. గ్రోత్ అంటే నేషనల్ గ్రోత్, మనకు వచ్చే ఆదాయం కానీ మన జీడిపి కానీ అంత పెద్ద ఇష్యూ కాకపోతుండే ముందు. ఇప్పుడు అందరు డిస్కస్ చేస్తారు, జీడిపి ఒక పర్సంటేజ్ పడిపోగానే ఒక పర్సంటేజ్ పడిపోయింది అంటారు. ఇక జీడిపి అంటే ఏంటి, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఎట్లా క్యాల్కులేట్ చేస్తారు వీళ్ళకి తెలియదు, కానీ డిబేట్ ఉంటుంది, దాన్ని కామెంట్ చేస్తారు, దాని గురించి తెలియదు కానీ కామెంట్ చేస్తారు. 0.5 పోయింది చూడండి, ముందు 7.5 అన్నారు, ఇప్పుడు 6.5 అంటే. అప్పుడు నేను అడుగుతుండే, మీరు చెప్పండి యూకేది ఎంత ఉంది ఇప్పుడు అంటే నాకు తెలియదు అంటారు. యూకేది ఇప్పుడు 1% ఉంది జీడిపి. సో గ్రోత్ అంతే మనం ఇప్పుడు కూడా ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఉందని. అది ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ ఉండొచ్చు, కానీ మన ఎంతమంది పేదోళ్ళు ఉన్నారు చూడండి మన దగ్గర, తిండి లేని వాళ్ళని. ఇప్పుడు నేను చెప్తాను వాళ్ళకి, మోదీ గారు కోవిడ్ టైంలోనే ఆల్మోస్ట్ ఎంటైర్ పాపులేషన్కి ఫ్రీ రేషన్ ఇచ్చారు. దాని తర్వాత కోవిడ్ అయిపోయిన తర్వాత చాలామంది అడిగారు, మోదీ గారు మళ్ళీ ఇది ఆపేస్తారంటే, కాదు కొన్ని రోజులు ఇంకా ఎక్స్టెండ్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా నడుస్తుంది. 80 కోట్ల మందికి ఫ్రీ రేషన్ ఇస్తున్నారు, బియ్యం కానీ గోధుమలు కానీ. ఎందుకు అడగొచ్చు, అందరికీ ఎందుకు? సో మెయిన్ రీజన్ ఏంటంటే, ఒకటి మన దగ్గర స్టాక్స్ ఉన్నాయి. మనకి ప్రతి సంవత్సరం మనం అగ్రికల్చర్ గ్రోత్ పెరుగుతూనే పోతుంది. సో మన దగ్గర ఉన్న FCI గోడౌన్స్లో ఉన్న బియ్యం కానీ గోధుమలు కానీ ప్రజలకి ఇచ్చేస్తాం, ఎలుకలు తినేస్తే లేకుంటే. నెక్స్ట్ క్రాప్ వచ్చేస్తుంది, అప్పుడు దాకా ఇది తీసి బయట వేస్తారు. మీరు చూసుంటారు, ఒకసారి వెళ్తున్నప్పుడు ట్రైన్లో వెళ్తున్నప్పుడు FCI గోడౌన్ పక్కన బ్లాక్, అది బ్లూ లేకుంటే కవర్ వేసి టార్పోలిన్ వేసి బయట పెడతారు. ఇది మన దగ్గర చర్లపల్లి ఉంది, మన దగ్గర సనత్ నగర్లో ఉంది. ఎందుకు అక్కడ పెట్టుకోవడం? సో మీరు ప్రజలకి ఈ 80 కోట్ల ప్రజలకి మీరు ఇంత 20-30 కిలోలు ఎంత ఇస్తున్నారు బియ్యం ఇస్తున్నప్పుడు, వాళ్ళు దాని మీద ఖర్చు చేసే డబ్బులు వాళ్ళు ఇంకేదానికైనా వాడుకుంటారు, ఇంట్లో ఖర్చుల కోసం వాడుకుంటారు. అది పిల్లల బుక్స్ ఉండొచ్చు, బ్యాగ్ ఉండొచ్చు, మిగతా ఉండొచ్చు, వాళ్ళ షూస్ ఉండొచ్చు, లేకుంటే ఇంటికి కావాల్సిన ఏదైనా చిన్న సరుకులు తెచ్చుకుంటారు. ఒక సేవింగ్ లాగా ఉంటుంది వాళ్ళకి. అండ్ గవర్నమెంట్కి ఏమో గోడౌన్లు ఖాళీ అవుతున్నాయి, సో నెక్స్ట్ క్రాప్ రాగానే మళ్ళీ దాని లోపల ఎక్కిచ్చిస్తారు బియ్యం. ఇదొక నార్మల్ ప్రాక్టీస్గా ఇప్పుడు మారిపోయింది. కానీ అది కాదు పెద్ద స్టోరీ. పెద్ద స్టోరీ ఏంటంటే, ఒకటి మోదీ గారు ఫస్ట్ అటెన్షన్ ఆయనది మహిళల మీద ఉండే. సో 2014 తర్వాతనే ఇమీడియట్ 2015కి వచ్చిన దాకా ఆయన ఫస్ట్ స్కీమ్స్ మొదలైనవి. వన్ ఆఫ్ ద ఎర్లియస్ట్ స్కీమ్ మీకు గుర్తుంటుంది వాజ్ ఉజ్వల స్కీమ్, LPG గ్యాస్. ఇప్పుడు మీరు అడగొచ్చు, దాంట్లో ఏముంది పెద్ద పని, LPG గ్యాస్ ఇస్తే అయిపోతుందా మోదీ గారు అంటే? కాదు. ఎన్నో సంవత్సరాల నుంచి మన దగ్గర సిటీలో కాకుండా రూరల్ ఏరియాస్లో ఉన్న మహిళలకు ఈ కర్రలు తెచ్చుకొని దాంతో లేకుండా బొగ్గుతోని వండుతారు వాళ్ళ ఇంట్లో. అదొక ప్రాక్టీస్గా ఉండే. దాంతో మనం అనుకుంటా, అదే దాంట్లో ఏముంది, అది ఎప్పటి నుంచో ఉంది కదా, అట్లనే మా ఊళ్ళో మా గ్రాండ్ మదర్ చేస్తుండే అట్లానే. కరెక్ట్.
కానీ దాంతో ఏమవుతుందంటే వీళ్ళు ఒక ఇంట్లో లోపల కూర్చొని కుక్ చేస్తున్నప్పుడు వాళ్ళు అదే గ్యాస్ని ఇన్హేల్ చేస్తున్నారు. అవును. వాళ్ళకి ఎన్నో వ్యాధులు వస్తాయి, లంగ్ డిసీజ్ వస్తుంది, అన్నీ వస్తుంది. వాళ్ళు అనుకుంటారు ఏదో నార్మల్ కోర్స్లో వచ్చింది అనుకుంటారు. వాళ్ళు సిగరెట్ తాగరు, ఏం తాగరు, కానీ సిగరెట్ తాగే కన్నా డేంజరస్ ఇది ఈ స్మోక్, అవును. సెకండరీ స్మోక్ అంటే. అది మోదీ గారు వచ్చినప్పుడు ఫస్ట్ డిసైడ్ చేశారు, మనం ఎల్పిజి మహిళలకి, ఇట్లాంటి వండుతున్న మహిళలకి మనం 6 సిలిండర్లు ఇద్దాం. అది ఉజ్వల స్కీమ్ స్టార్ట్ అయింది. దాంట్లో పేదోళ్ళు డిఫైన్ చేసి పేదోళ్ళకి ఇచ్చారు. ఫస్ట్ అందరికీ సబ్సిడీ ఇచ్చారు. తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటోళ్ళు తీసేశారు. 12 లక్షల ఇన్కమ్ ఉన్న వాళ్ళు తీసేశారు. ఓన్లీ ద పూరెస్ట్ ద పూర్కి ఇవ్వడం కాన్సెప్ట్ మొదలైంది. దాని తర్వాత మీరు చూసుంటారు సౌజన్య, ఇప్పుడు ప్రతి పార్టీ, పొలిటికల్ పార్టీ వాళ్ళ ఎలక్షన్ మేనిఫెస్టోలో గ్యాస్ సిలిండర్ ఫ్రీగా ప్రామిస్ చేస్తారు. ఇస్తుంది మోదీ గారు. ఆల్రెడీ అని 500 రూపాయలు సబ్సిడీ ఇస్తున్నారు. ఇప్పుడు వీలేమంటున్నాం, మేము మీకు ఫ్రీ గ్యాస్ సిలిండర్ ఇస్తా అంటున్నాం. ఎవరు కడతారు డబ్బులు? ఏ గవర్నమెంట్కి కడతారు మీరు డబ్బులు? ఏం లేదు, ఒట్టిగా ప్రామిస్, మేము సిలిండర్ ఇస్తాం మీకు ఫ్రీగా. ఎనీవే, అది ఇప్పుడు తెలిసిపోయింది. ఇప్పుడు విజయ్ కూడా తెలిసిపోతుంది దాని కాంప్లికేషన్స్ ఎంత ఉందనేది. చెప్పడానికి చాలా ఈజీగా ఉంటుంది, కానీ ఇంప్లిమెంట్ చేయడం చాలా కష్టం. కంట్రోల్ సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర ఉంది. మాటలు చాలా ఈజీ, యాక్షన్స్ చాలా హార్డ్ ఉంటాయి. ద ప్రాక్టికల్ పార్ట్ ఆఫ్ ఇట్. yes మీరు హెచ్పిసిఎల్ కానీ, బీపీసీఎల్ కానీ, ఐఓసిఎల్ కానీ వీళ్ళ దగ్గర మీరు డీల్ చేయాల్సి వస్తుంది. మీరు ముందు డబ్బులు కడతారా వాళ్ళకి, లేకుంటే మీరు గ్యాస్ తీసుకున్న తర్వాత వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేస్తారా? మోదీ గారు ఆల్రెడీ వేస్తున్నారు, మళ్ళీ మీరు కూడా వేస్తారా? మళ్ళీ డబుల్ పేమెంట్ అవుతుందా? ఇదన్నీ ఇష్యూస్ ఉన్నాయన్నమాట. సిలిండర్ విలువ 940 రూపాయలు ఉంటుంది, కానీ వాళ్ళ అకౌంట్లో వచ్చి పడుతుంది 1000 రూపాయలు పడుతుంది. ఓకే, దట్ ఈస్ ఆల్ కాంప్లికేషన్స్ ఆర్ దేర్. దాన్ని మనం చూసాం కూడా, చాలా స్టేట్స్లో అది ఫ్లాప్ అయింది కూడా. దాని తర్వాత వీళ్ళు ప్రామిస్ చేసింది వీళ్ళు డెలివర్ చేయలేదు, స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు. కానీ మోదీ గారి స్కీమ్ నడుస్తుంది ఇంకా. సో అదొక చాలా పెద్ద ఒక రిలీఫ్ వచ్చింది సౌజన్య. బికాస్ మనకి ఇక్కడ ఒక ఎయిర్ కండిషన్ రూమ్లో కూర్చొని మాట్లాడుతాం, లేకుంటే మన ఇంట్లో పొద్దున్న లేసి టీ తయారు చేయడము, బ్రేక్ఫాస్ట్ తయారు చేయడం, మనం వీ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. కానీ ఆ మహిళలకి ఎంత పెద్ద రిలీఫ్ వచ్చింది. ఒకటి, వాళ్ళు వండి వాళ్ళ పిల్లల్ని స్కూల్కి పంపించి, బడికి పంపించి, వాళ్ళ హస్బెండ్స్ని వాళ్ళ ఉద్యోగం పోతారు, ఎక్కడైనా పని చేయడానికి పొలాల్లో పని చేస్తున్న వాళ్ళకి తర్వాత వాళ్ళు 11-11:30 అవుతుంది వాళ్ళకి. వాళ్ళు ఏం చేయలేరు. దాని తర్వాత వాళ్ళ వర్క్ స్టార్ట్ అవుతుంది. సో మహిళలు బయటకు వెళ్ళి పని చేయలేకపోతున్నారు. ఇప్పుడు 8-9 దాకా వాళ్ళ పని అంతా అయిపోతుంది. దాని తర్వాత పిల్లలు వెళ్ళిపోతారు, భర్త వెళ్ళిపోతారు. ఆమె కూడా ఏదో చిన్న ఉద్యోగానికి వెళ్ళిపోతుంది పని చేయడానికి. ఏదైనా చిన్న మిల్లులో కానీ మిగతా కానీ ఎక్కడైనా వెళ్ళి పని చేసుకుంటుంది ఆమె. లేకుంటే కుట్టు మిషన్ ఉన్నాయి ఎవరైనా వాళ్ళ దగ్గరికి వెళ్తారు. ఇదొక పెద్ద మార్పు వచ్చింది జీవితంలో. అడగొచ్చు అంటే పెద్దదేముంది, ఈవెన్ హెల్త్ ఇష్యూస్ కూడా చాలా సార్ట్ అవుట్. ఇన్ఫాక్ట్ మీకు రిపోర్ట్స్ ఉన్నాయి, సైంటిఫిక్ రిపోర్ట్స్ ఉన్నాయి, హెల్త్ రిపోర్ట్స్ ఉన్నాయి. మహిళలది హెల్త్ ఇంప్రూవ్ అయింది. న్యాచురల్ అది. ఎందుకంటే మీరు ఒక ఇల్లు లోపల కూర్చొని కుక్ చేస్తారు, వీళ్ళు బయట కుక్ చేయరు. ఆ స్మోక్ ఇంటి లోపలే ఉండిపోతుంది. ఓకే, అదే స్మోక్ని వాళ్ళు ఇన్హేల్ చేస్తున్నారు. మరి ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు వాళ్ళకి. ఓకే, అదొకటి. దాంట్లో కొన్ని ఇష్యూస్ ఉండే తర్వాత 5 సిలిండర్ సరిపోతుందా, మాకు నెలకు 1 సిలిండర్ కావాలి. యూ కెన్ బై ఇట్. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తున్నారు, మీరు ఇంకా 5 తీసుకోండి వాళ్ళ దగ్గర నుంచి. సో దట్ ప్రాబ్లం. ఇంకోటి మీరు చూసుంటారు, మన పిక్చర్స్లో చాలా మంచిగా ఉంటుంది, కానీ చూడడానికి చాలా బాగుంటుంది. మహిళలు ఒక కుండ మీద పెట్టుకుని నీళ్ళ కోసం వెళ్తుంటారు. ఆర్టిస్టిక్గా కనిపిస్తుంది చాలా అని. కానీ వాళ్ళు వెళ్ళి ఎంత దూరం 2 కిలోమీటర్లు చెప్పలు, కొంతమంది చెప్పలేకుండా నడుచుకుంటూ వెళ్ళి నీళ్ళు తీసుకొని వస్తారు. ఓకే, వాళ్ళు కష్టపడే కష్టం మనకు తెలుసు. దాంట్లోనే ఒక 2-3 గంటలు 4 గంటల సేపు తీసుకుంటుంది నీళ్ళు ఆ నీళ్ళ విలువ మీరు ఆలోచించండి. సో హర్ ఘర్ జల్ ప్రోగ్రామ్ మొదలుపెట్టారు. ప్రతి ఇంటికి నీళ్ళు, అది జల్ జీవన్ మిషన్ కింద వచ్చింది. ప్రతి స్టేట్ గవర్నమెంట్కి ఫండింగ్ ఇచ్చి మీ వాటర్ సోర్స్ నుంచి మీరు నీళ్ళు తెచ్చుకోండి, మీకు కావాల్సిన ఫండింగ్ పైప్ లైన్ కానీ మిగతా కానీ బూస్టర్ కానీ ఇదంతా మీరు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ తీసుకోవచ్చు. మీరు ఇప్పుడు కూడా జల్ జీవన్ మిషన్ వెబ్సైట్కి వెళ్తే ఇవాళ పొద్దున్న దాకా ఎన్ని పైప్ లైన్స్ వేసారు, ఎన్ని ఇళ్ళు కవర్ అయ్యాయి, ఎన్ని స్టేట్స్ కవర్ అయిందని ఆన్లైన్ డాష్ బోర్డ్ ఒకటి ఉంది. మీరు గంట తర్వాత తెస్తే ఆ ఫిగర్ మారిపోతుంది మళ్ళీ. సో ఇట్స్ అప్డేటెడ్ కంటిన్యూస్ బేసిస్ అన్నమాట. సో చాలామంది అడుగుతారు మోదీ గారు ఏం చేస్తారు, ఒకసారి వెళ్ళి చూడండి. అది నేను 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను మీకు, ఇంకా చాలా ఉన్నాయి ఇట్లాంటిది. మహిళల కోసం ఇంకోటి మెయిన్ ఒకటి ఆయన చేసిన ముద్రా లోన్. మీరు వినుంటారు, 50 లక్షల నుంచి 10 లక్షలు, 50,000 నుంచి 10 లక్షల దాకా ముద్రా లోన్స్ ఉన్నాయి డిఫరెంట్ కేటగిరీస్లో. మనం ఒక లోన్కి బ్యాంక్కి వెళ్తే ఫస్ట్ కొలాటరల్ అడుగుతారు వాళ్ళు, మీ ఇల్లు లేకుంటే ఇంకేమైనా ప్రాపర్టీ ల్యాండ్ ఏమైనా అడుగుతారు. వీళ్ళ దగ్గర ఏముండదు. మోదీ గారు వచ్చిన తర్వాత 2015లో ఇంట్రడ్యూస్ చేసింది ఈ స్కీమ్ అన్నమాట. ఈ స్కీమ్ని కనెక్షన్ ఎక్కడి నుంచి వస్తుందంటే, ఆయన దానికన్నా ముందు అన్నారు బ్యాంక్ అకౌంట్ కావాలి వీళ్ళకి ఎవరికి బ్యాంక్ అకౌంట్ లేదు. ఒక బ్యాంక్కి వెళ్తే వాళ్ళ దగ్గర నువ్వేమేస్తావు 2,500 మినిమం బ్యాలెన్స్ అంటే వాళ్ళు భయపడతారు. వాళ్ళు 2,500 మెయింటైన్ చేయాలంటే వాళ్ళకి ఒక పెద్ద అమౌంట్ అది.
అంతే కదా. తో జన్ధన్ అకౌంట్ అని స్టార్ట్ చేశారు, జీరో బ్యాలెన్స్. మీరు ఏ అకౌంట్ లేదు, మీరు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ వెళ్ళొచ్చు, ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్ వెళ్ళొచ్చు, మీరు అకౌంట్ ఓపెన్ చేసి జన్ధన్ టార్గెట్స్ పెట్టారు ప్రతి బ్రాంచ్కి. సో జన్ధన్ అకౌంట్ వచ్చినప్పుడు ఏమైందంటే, ఒకటి నేను దీంతో కనెక్ట్ చేస్తున్నాను ఇప్పుడు మీకు ముద్రా లోన్ వచ్చిందనుకోండి, మీకు లోన్ మీ అకౌంట్లో వచ్చి పడుతుంది డైరెక్ట్గా, మీకు క్యాష్ ఇవ్వరు, మీకు చెక్ ఇవ్వరు. రాజీవ్ గాంధీ గారు ఒకసారి చెప్పారు, ఆయన హయాంలో ఢిల్లీ నుంచి ₹1 పంపిస్తే అది స్టేట్కి వచ్చేదాకా 15 పైసలు అయిపోతుంది. 85 పైసలు నడిమిట్లో కొట్టేస్తారు చాలామంది. ఎందుకంటే ఆ టైంలో బ్యాంక్ అకౌంట్ లేదు, వీళ్ళు క్యాష్గా ఇవ్వాలా లేకుంటే చెక్లో ఇస్తారు. చెక్ ఇచ్చే ముందు అంటారు, నీకు 10,000 చెక్ ఇస్తున్నాను, నాకు ఒక 2,500 ఇవ్వండి అంటారు క్యాష్. అది లోకల్ లెవెల్లో సర్పంచ్ కానీ మండల ఆఫీసర్లు కానీ ఎవరైనా వీళ్ళు కొట్టేస్తారు, గవర్నమెంట్ అఫీషియల్స్. ఇది రాజీవ్ గాంధీ గారు చెప్పారు, నేను చెప్పలేదు. సో ఇప్పుడు ఢిల్లీ నుంచి ₹1 పంపిస్తే ఆ ₹1 అకౌంట్లో వచ్చి పడుతుంది జన్ధన్ అకౌంట్లో. ఆ అకౌంట్ ఇప్పుడు ఈవెన్ స్టేట్ గవర్నమెంట్స్ వాడుతున్నారు, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటారు దాన్ని. ఏ సబ్సిడీ కానీ ఏ పేమెంట్ కానీ ఎవరిదైనా అండి మహిళల అకౌంట్లో వచ్చి ఆ అకౌంట్లో పడుతుంది డబ్బులు. మీరు ఎవరి దగ్గర వెళ్ళక్కర్లేదు. లేకుంటే ఏంటి, మీరు 10 రౌండ్లు కొట్టాలి, సర్పంచ్ ఆఫీస్ కానీ మండల ఆఫీస్ కానీ, రేపు రా ఎల్లుండ్రా అని చెప్పి తిప్పుతారు మిమ్మల్ని. ఇది అదేం లేదు, డైరెక్ట్ మీ అకౌంట్కి వచ్చి పడుతుంది డబ్బులు. అది ఏదైనా ఉండొచ్చు, ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఉండొచ్చు, స్టేట్ గవర్నమెంట్ స్కీమ్లు ఉండొచ్చు, ఏదైనా కానీ స్టేట్ గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఇది వాడుతున్నారు, ఆలోచించండి. సో ఈ ముద్రా లోన్ కరెక్షన్ కూడా దాంతోనే వస్తుంది. సో బ్యాంకింగ్ ద అన్బ్యాంక్డ్ అని చెప్పి స్టార్ట్ చేశారు జన్ధన్. అప్పుడు జన్ధన్ స్టార్ట్ అయినప్పుడు చాలామంది అన్నారు, బ్యాంకింగ్ ఎక్స్పర్ట్, అరే ఇది మీకు నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ చాలా ఎక్కువ అయిపోతుంది. అంటే మీరు కొంతమంది లోన్ తీసుకొని లోన్ కట్టరు, అది నార్మల్. అది ఒక 2, 3, 4% ఎన్పిఎల్ ఇస్ వెరీ వెరీ నార్మల్. అండ్ ఇట్లాంటి మహిళలు భయపడతారు పాప, వాళ్ళకి 10,000 తీసుకుంటే కూడా కట్టేదాకా వాళ్ళకి నిద్ర రాదు వాళ్ళకి. సో వాళ్ళని పర్సువేట్ చేసి మీరు చేయొచ్చు, లేకుంటే అమ్మ ఇంకా కొంచెం డబ్బులు కావాలి, డబ్బులు తీసుకొని మిగతా మీరు కట్టొచ్చు అని ఒక స్కీమ్స్ ఉన్నాయి చాలా మటుకు అట్లా. సో ఈ జన్ధన్ అకౌంట్ని లింక్ చేయడానికి ఏం చేశారంటే, ఫ్రాడ్లను తగ్గించడానికి జామ్ అని చెప్పి కాన్సెప్ట్ తీసుకొచ్చారు. జన్ధన్, ఆధార్, మొబైల్, ఈ మూడింటిని కనెక్ట్ చేశారు. అప్పుడు ఏమైంది, మీకు అథెంటికేషన్ కేవైసీ వచ్చేస్తుంది మీ ఆధార్ నుంచి మీ మొబైల్ నెంబర్ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళ దగ్గర పాన్ కార్డ్ అంతా ఉండదు, పాస్పోర్ట్ ఉండదు. సో వీళ్ళ దగ్గర ఉన్న బేసిక్ ఒక ఆధార్ కార్డు ఉంటుంది, మ్యాక్సిమం రేషన్ కార్డు ఉంటుంది. సో మీరు మొబైల్ నుంచి, వాళ్ళ పర్సనల్ మొబైల్ నుంచి, వాళ్ళ ఆధార్ నుంచి వాళ్ళ అకౌంట్, బ్యాంక్ అకౌంట్, సో బ్యాంక్లో డబ్బులు పట్టంగానే వాళ్ళకి SMS వస్తుంది, మెసేజ్ వచ్చేస్తుంది, డబ్బులు వచ్చేసినాయి బ్యాంక్లో. సో జామ్ అని చెప్పి కాన్సెప్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చారు ఒకటి. ఈ దీంతో పాటు మహిళలది చాలా స్కీమ్లు ఉన్నాయి, ఇంకా చెప్పుకోకపోతే అది ఇంకా పెద్ద లిస్ట్ ఉంది ఒకటి. కానీ నేను దీంట్లోనే రెస్ట్రిక్ట్ అవుతాను. బేటీ పడావ్, బేటీ బచావ్, అదంతా స్కీమ్లు ఉంటాయి చదివించడానికి ఆడపిల్లల్ని. అది కాకుండా తర్వాత మనం చూస్తే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈవెన్ రైతులకు వాళ్ళ బీమా, ఓకే 55 కోట్లు 60 కోట్లు మంది రైతులు ఉన్నారు మన దగ్గర ఆల్మోస్ట్. వాళ్ళకు ఒక గాలివాన వచ్చో, లేకుంటే ఒక వరదలు వచ్చో, లేకుంటే పెస్ట్ అటాక్ వచ్చి ఏదైనా వస్తే, పురుగులు వస్తే వాళ్ళకి బీమా ఇస్తున్నారు. దట్ స్కీమ్ ఇస్ స్టిల్ దేర్ అన్నమాట. సో దాని డీటెయిల్స్ కూడా నేను చెప్పుకుంటే వెళ్ళొచ్చు కావాలంటే. కానీ అన్నిటికంటే ఇంపార్టెంట్ అంటే, ఒకటి బేటీ పడావ్ దాని డీటెయిల్స్ కూడా ఉంది. 400 డిస్ట్రిక్ట్లో సెక్స్ రేషియో ఇంప్రూవ్ అయింది ఇప్పుడు. అంటే ముందు అమ్మాయిలు తక్కువ ఉంటుండే, అబ్బాయిలు ఎక్కువ ఉంటుండే. ఇప్పుడు నౌ దే ఆర్ ఇంప్రూవింగ్ ద రేషియో అన్నమాట. అది సో ఇది చాలా మటుకు అక్కడ జరుగుతుంది. కానీ మన అర్బన్ ఎన్వైరన్మెంట్లో చూస్తే సౌజన్య, ఇప్పుడు ఏం జరుగుతుందంటే, మోదీ గవర్నమెంట్ వచ్చినప్పుడు టోటల్ హైవే లెంగ్త్ మన కంట్రీలో 91,000 కిలోమీటర్లు ఉండే, 91,287 కిలోమీటర్స్ టు బి ఎగ్జాక్ట్. ఇప్పుడు 2014 ఫిగర్ అది. ఇప్పుడు 2026లో ఆ ఫిగర్ 1,46,000 కోట్ల కిలోమీటర్, 146,560 కిలోమీటర్స్. మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ టైంలో ఒకరోజు 3 కిలోమీటర్లు 3.7 కిలోమీటర్స్ రోడ్డు పడుతుండే. ఇప్పుడు అది 37 కిలోమీటర్లు అయింది. 4 నుంచి 5 నుంచి 6 కిలోమీటర్లు పడుతుండే పర్ రోజు, మ్యాక్సిమం 7 కిలోమీటర్స్ నుంచి నౌ 37 కిలోమీటర్స్ లెంగ్త్ ప్రతిరోజు నేషనల్ హైవే ఇస్తున్నారు. అసలు పొంతం లేదుగా, 7 కిలోమీటర్స్ ఎక్కడ, 37 కిలోమీటర్స్. దట్ ఈస్ వాట్, బికాజ్ మీరు దానికి చాలా ప్రాసెస్ ఉన్నాయి. ఫస్ట్ ప్రాసెస్, నేషనల్ హైవేలో ప్రాబ్లం ఏంటంటే గవర్నమెంట్ డబ్బులు పెట్టలేరు, గవర్నమెంట్ దగ్గర లిమిటెడ్ క్యాష్ ఉంది. గవర్నమెంట్ ప్రజలను చూసుకోవాలి, నేషనల్ హైవే చూసుకోవడం వాళ్ళ పని కాదు. రూరల్ రోడ్స్, ఎస్, ప్రధాన్ మంత్రి గ్రామీణ సడక్ యోజన అని ప్రోగ్రామ్ ఉంది. కానీ అర్బన్ రోడ్స్, ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి విజయవాడ వెళ్ళారు, లేకుంటే ఇక్కడ నుంచి మీరు చెన్నైకి వెళ్ళారు, ఇక్కడ నుంచి బెంగళూరుకి వెళ్ళి మీరు చూసుంటారు హైవేలు ఎట్లా ఉంటుంది. టోల్ కట్టాలి, బట్ దట్ ఇస్ కంపల్సరీ. అది ఐదర్ స్టేట్ హైవే ఉంటుంది, లేకుంటే నేషనల్ హైవే. నేషనల్ హైవేలో కూడా మీరు ల్యాండ్ అక్వైర్ చేయాల్సి వస్తుంది. సపోజ్ 2 లేన్లు ఉండే ముందు, దాన్ని 6 లేన్లు చేయాలంటే యూ హ్యావ్ టు
గెట్ ద ల్యాండ్. దాని పక్కన సర్వీస్ రోడ్ కావాలంటే మళ్ళీ ల్యాండ్ కావాలి. అవును. ఈ ల్యాండ్ అక్విజిషన్ స్టేట్ గవర్నమెంట్ చేయాల్సి వస్తుంది. స్టేట్ గవర్నమెంట్ చేసి ఆ ల్యాండ్ సెంట్రల్ గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేస్తారు. సెంట్రల్ గవర్నమెంట్ రోడ్ లేయలేరు. సో సెంట్రల్ గవర్నమెంట్ ఏమంటారు, వాళ్ళు ఒక బిడ్డింగ్ పెడతారు. నేషనల్ హైవే 66 కిలోమీటర్లు ఉన్నాయి, మీరు కడతారా అని చెప్పి ప్రైవేట్ పార్టీస్ని ఇన్వైట్ చేస్తారు. కొంతమంది వచ్చి కొటేషన్ ఇస్తారు, మేము చేస్తాం. సరే, మీరు దాన్ని టోల్ కలెక్ట్ చేసుకోండి, ఇంత టోల్ లిమిట్ ఉంటుంది, ఇంత కలెక్ట్ చేసుకోవచ్చు. సో దట్ మీరు ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు దాన్ని రికవర్ చేసుకుంటారు. మీరు పెట్టిన పెట్టుబడి అది కాకుండా మెయింటెనెన్స్ చూసుకోవాలి. దాని తర్వాత యూ టు హ్యాండ్ ఇట్ బ్యాక్ టు ద యూనియన్ గవర్నమెంట్. ఓకే. పొడిగించాలంటే మళ్ళీ మీరు బిడ్ అమౌంట్ మళ్ళీ కట్టాల్సి వస్తుంది. ఓకే, ఇది ఇప్పుడు చూడండి. సో మన దగ్గర టోల్ కట్టడానికి కూడా మనుషులు రెడీగా ఉన్నారు. ఇప్పుడు ముందు అంటున్నారు అది టోల్ ఎవరు కడతారని, ఎందుకంటే మీకు మైలేజ్ ఇంప్రూవ్ అవుతుంది, మీ టైర్ క్వాలిటీ బాగానే ఉంటుంది, మీ టైం సేవ్ అవుతుంది. అది ఇదొక పెద్ద నేషనల్ హైవే వన్ ఎగ్జాంపుల్. నితిన్ గడ్కరీ గారు చాలా మంచి పని చేశారు. నేషనల్ రూరల్ రోడ్స్లో మనకు తెలిసి ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన అనేది స్టేట్ గవర్నమెంట్స్కి ఫండ్ వస్తుంది. స్టేట్ గవర్నమెంట్ దాని సూపర్విజన్ ఉంటుంది, వాళ్ళు చూసుకోవాలి. అది అంత పర్ఫెక్ట్గా పని చేయట్లేదు అది, ఎందుకంటే స్టేట్ గవర్నమెంట్ వైపులో చాలా మటుకు లోపాలు ఉన్నాయి, చాలా వాళ్ళ సూపర్వైజరీ కంట్రోల్ లేదు చాలా స్టేట్స్లో. ఎనీవే అది స్టిల్ గోయింగ్ ఆన్ అన్నమాట. ఇది ఉన్నప్పుడు మన దగ్గర అర్బన్ ఏరియాస్లో చూసినప్పుడు అర్బన్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఎప్పుడు ట్రైన్ ట్రావెల్ అంటే వాళ్ళు భయపడుతుండే. ముందు ఎన్ని గంటలు లేట్ అవుతుందో, 500 కిలోమీటర్ ట్రావెల్ చేయడానికి 10 గంటల సేపు తీసుకుంటుంది అని చెప్పి. అప్పుడు వందే భారత్ అనే ఒక కాన్సెప్ట్ ఇంట్రొడ్యూస్ చేస్తారు మోదీ గవర్నమెంట్. ఈ వందే భారత్ తయారు చేసేది ఫస్ట్ ఇనిషియల్ లాట్ తయారు చేసింది ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ పెరంబూర్లో, రైల్వేది. మా నాన్నగారు అక్కడ పనిచేశారు ఒక టైంలో, బిఫోర్ కమింగ్ టు సౌత్ సెంట్రల్ రైల్వే. అక్కడ ఇంజనీర్గా ఉన్నారు ఆయన అప్పుడే చెప్పేటోళ్ళు, మన దగ్గర టెక్నాలజీ ఉంది కోచ్లు తయారు చేయడానికి. ఐసీఎఫ్ఏ తయారు చేస్తుండే ఆ టైంలో. వందే భారత్ లాంటి ట్రైన్ టెక్నాలజీ కూడా మన దగ్గర ఉండే, కానీ మనం చేయలేదు. అఫ్కోర్స్ మా నాన్నగారు 91లో రిటైర్ అయిపోయి పాస్ట్ అవే 2001, కానీ నేను ఇప్పుడు సంగతి చెప్తున్నాను. సో ద పర్సన్ హూ డెవలప్ వందే భారత్ ఆయన ఒక వీడియో చూసాను నేను టెక్ టాక్లో, చాలా క్లియర్గా అనేదే అంటున్నాను, మన దగ్గర ఉంది అన్ని. ఇట్ ఈస్ జస్ట్ దట్ ఆ మోటివేషన్ లేకుండే. గవర్నమెంట్ వచ్చి తీసుకోండి 30,000 కోట్లు తీసుకోండి, మీరు కోచ్లు మొదలు పెట్టండి, ఆ ఒక మూవ్మెంట్ లేకుండే. ఎందుకంటే ఈ ట్రైన్ 120-130 కిలోమీటర్ స్పీడ్లో ట్రావెల్ చేయాలంటే ట్రాక్లు రీప్లేస్ చేయాల్సి వస్తుంది. పాత ట్రాక్ల మీద నడవదు, పాత ట్రాక్ మీద 100-110 మ్యాక్సిమం, ఇది 180 దాకా మీకు ఉండాలి దీంట్లో. సో దట్ 130 మినిమం స్పీడ్లో పరిగెత్తుంది అది ట్రైన్. సో ట్రాక్స్ రీప్లేస్మెంట్ విచ్ ఇస్ ఎక్స్పెన్సివ్ కాస్ట్, మొత్తం చేయించారు గవర్నమెంట్. వందే భారత్ పెట్టారు. ఫస్ట్ ఒక రోజు నాకు గుర్తుంది, వన్ ఆఫ్ ద ఫస్ట్ వందే భారత్ మోదీ గారు ఇనాగ్రేట్ చేసినప్పుడు నేను ఇక్కడ నుంచి ట్రావెల్ చేశాను. అఫ్కోర్స్ నేను చర్లపల్లిలో దిగేశాను, కానీ ఆ రోజు అయితే ఇట్ వాస్ గోయింగ్ టు విజయవాడ అనుకుంటాను, విజయవాడ వైజాగ్ వెళ్తుంది ఆ ట్రైన్. సో కంఫర్ట్, ఇప్పుడు డబ్బులు కొంచెం ఎక్స్పెన్సివ్ కరెక్ట్, కానీ ప్రజలు వాళ్ళు ఇప్పుడు మీకు టికెట్ దొరకాలంటే వందే భారత్లో టికెట్ దొరకదు. బికాస్ ప్రజలకు ఏమంటున్నారు, కంఫర్ట్ కావాలి, ఏసీ బాగుంది, మా దగ్గర ఫుడ్ సర్వ్ చేస్తున్నారు, క్లీన్ టాయిలెట్స్ ఉంది, ఇదంతా చూస్తారు. స్పెషల్లీ మహిళలకి ట్రావెల్ చేస్తున్నట్టు టాయిలెట్స్ ఆర్ అ బిగ్ ఇష్యూ. సో ఇది ఒక చాలా మటుకు ఒక ఎయిర్లైన్ స్టైల్లో చేశారు. స్టేషన్స్ మోడర్నైజ్ చేస్తున్నారు. చర్లపల్లి చూశారు మీరు, సికింద్రాబాద్ అదే మోడర్నైజ్ చేస్తున్నారు. సో ఇది ప్రజలకు ఒక పెద్ద అడ్వాంటేజ్. ఇప్పుడు ఎన్నో వందే భారత్లు ఐ థింక్ 7 ఉన్నాయి మన స్టేట్లో. ఇప్పుడు నేను మనకు ఎగ్జాంపుల్ ఇస్తాను. నేను ఇక్కడ నుంచి మన నెల్లూరుకి ఒక టాక్కి వెళ్ళాను. సో వాళ్ళ ఆర్గనైజర్స్ నాకు ఇక్కడ నుంచి పొద్దున్న 6:15కి టికెట్ బుక్ చేశారు. ఇక్కడ మన వందే భారత్ టు గోయింగ్ టు తిరుపతి వయా నెల్లూరు. సో 6:15కి ఇక్కడ ఎక్కితే అక్కడ 12:15 చేరుకున్నాను. 6 hours ఐ వాజ్ ఇన్ నెల్లూరు. ఆలోచించండి సార్, తిరిగి వచ్చే ట్రైన్ అదే రోజు రాత్రి టాక్ తర్వాత బుక్ చేశారు. 9:30కి ట్రైన్ ఉండే. ఆ ట్రైన్ హైదరాబాద్కి వచ్చినప్పుడు, సికింద్రాబాద్కి వచ్చినప్పుడు పొద్దున్న 9 గంటలకు చేరుకుంది. ఇట్స్ ఆల్మోస్ట్ క్లోజ్ టు 12 hours. ఇక్కడ నుంచి 6 hours, అక్కడి నుంచి రావడానికి 12 hours నార్మల్ ట్రైన్లో. సో ప్రజలు ఇప్పుడు ఏం చెప్తారంటే, మాకు వీఆర్ రెడీ టు పే, మాకు ఒక ఫెసిలిటీ ఇవ్వండి, మాకు ఒక ట్రైన్ ఇవ్వండి వందే భారత్. ఇప్పుడు నమో ఎక్స్ప్రెస్ ఇంట్రడ్యూస్ చేశారు, స్లీపర్ క్లాస్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. మన ప్రజలకి అప్పుడు కూడా ఎందరంటే, ఇది పేదోళ్ళు ఏముంటే పేదోళ్ళు ఏం చేస్తారు, పేదోళ్ళకి కూడా ఇస్తున్నాం. మనం ఒక టైంలో గరీబ్ రథ్ ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు ఇట్లనే క్రిటిసిజం ఉండే, అదేంటండి. సో అక్కడ కూడా మీరు మార్పులు వచ్చినప్పుడు క్వశ్చన్ చేయడానికి చాలామంది ఉన్నారు, కానీ ఆ మార్పులు సక్సెస్ఫుల్ అయినప్పుడు ఒక్కడు కనిపించడు మీకు వచ్చి క్రిటిసైజ్ చేయడానికి. ఇప్పుడు వందే భారత్ని ముందు రాళ్ళు కోసి కొట్టడం అన్నీ జరిగింది, కేరళలో కూడా జరిగింది. ఎందుకంటే ఒక ఫ్రస్ట్రేషన్ ఉండే సక్సెస్ఫుల్ అయిన ఒక ప్రోగ్రామ్ అని చెప్పి. యాక్సిడెంట్స్ తగ్గించడంలో కవచ్ అని చెప్పి ఒక డివైస్ ఉంది. నేను అక్కడ ట్రైన్లో ట్రావెల్ చేశాను అశ్విని వైష్ణవ్ గారితో, తాండూరు వైపు ఎక్స్పెరిమెంట్ చేశారు. కవచ్ అంటే యాంటీ కొలిషన్ డివైస్. 2 ట్రైన్లు ఒకటే ట్రాక్ మీద వచ్చినప్పుడు అది యాక్సిడెంట్ కాదు, ఆ ట్రైన్లు ఆగిపోతాయి వితౌట్ ఈవెన్ ద డ్రైవర్స్ నాలెడ్జ్.
కవచ్ అని చెప్పి డివైస్ అనమాట. అది ఎక్స్పెరిమెంట్ చూపించారు తాండూరు వైపు. 2 ట్రైన్లు, నేను ఒక ట్రైన్లో ఉన్నాను, అశ్విని వైష్ణవ్ గారు, మిగతా రైల్వే ఆఫీషియల్, మేము మీడియా వాళ్ళంతా ఇంకో ట్రైన్లో ఉన్నాం. 2 ట్రైన్లు ఫుల్ స్పీడ్లో వచ్చినాయి అన్నమాట. వచ్చి 100 కిలోమీటర్ స్పీడ్లో వచ్చి ఒక 100 మీటర్ల దూరంలో ఆగిపోయినాయి, ఆటోమేటిక్ స్టాప్ అయిపోయింది. బికాస్ డిటెక్టెడ్ దట్ దెర్ ఇస్ అ ట్రైన్ అహెడ్. ఈ టెక్నాలజీ ఇంట్రొడ్యూస్ చేయడం రైల్వేస్లో కూడా చాలా మటుకు అశ్విని వైష్ణవ్ గారు చేశారు. ఈజ్ అన్ ఐఐటి అండ్ హీ నోస్ వాట్ ఇస్ ఇట్ ఇస్. అది కాకుండా ఈ ఇండియన్ రైల్వేస్లో కూడా యాక్సిడెంట్స్ తగ్గించడానికి చాలా మటుకు ఇది ఉపయోగంకి వచ్చింది. ఎలక్ట్రిఫికేషన్, ఇండియన్ రైల్వే 100% ఎలక్ట్రిఫై చేశారు చాలా రూట్స్. ఇప్పుడు మన డీజిల్ కన్జంప్షన్ చాలా తగ్గింది ఇండియన్ రైల్వేస్, అసలు లేదని చెప్పొచ్చు, నెక్స్ట్ టు నథింగ్. సో మార్పులు అక్కడ కూడా ఉన్నాయి. సో నేనేం చెప్పాలనుకుంటే, ఒకటి ఆయుష్మాన్ భారత్ తీసుకుందాం, హెల్త్ వైస్ తీసుకుందాం. 55 కోట్ల మందికి ఆయుష్మాన్ భారత్ కవరేజ్ ఉంది ఇండియాలో, 5 లక్షల పర్ ఫ్యామిలీ సంవత్సరానికి. సో మీ దగ్గర ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ వస్తే మీరు పాకెట్ నుంచి 5 లక్షల దాకా 10 పైసలు పెట్టక్కర్లేదు ఫర్ 55 లోవర్ మిడిల్ క్లాస్ అండ్ పేదోళ్ళకి. సూన్ గవర్నమెంట్ అది ఎక్స్టెండ్ చేయబోతున్నారు మిడిల్ క్లాస్కి పేమెంట్ బేసిస్లో. ఎందుకంటే మన దగ్గర హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ చాలా తక్కువ. కొన్ని కంపెనీలో పనిచేస్తున్న ఎంప్లాయీస్కి ఉండొచ్చు, కొన్ని ప్రైవేట్లీ తీసుకొని ఉంటారు. కానీ నార్మల్గా మన యూఎస్ కంపేర్ చేస్తే, యూకే కంపేర్ చేస్తే వాళ్ళ వైట్ కవరేజ్ మన దగ్గర లేదు ఇక్కడ. సో గవర్నమెంట్ మెల్లగా తీసుకొస్తున్నారు. కానీ ఆయుష్మాన్ భారత్ చాలా బాగా పనిచేస్తుంది. దెర్ ఆర్ ప్రాబ్లమ్స్, మన దగ్గర ఆరోగ్యశ్రీలో ఉన్న ప్రాబ్లమ్స్ లాగానే ఉండదు కూడా. కానీ ఈగో లేకుండా గవర్నమెంట్ బాగానే నడిపిస్తుంది. వెస్ట్ బెంగాల్లో ప్రాబ్లం ఉండే మీకు తెలిసి ఉంటుంది. వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ నేను ఇంప్లిమెంట్ చేయను అదని చెప్పింది. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో ఇది ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడు. ఇంకోటి డిజిటల్ రెవల్యూషన్. మోదీ గారు తీసుకొచ్చిన అన్నిటికంటే ఒక ఇంపార్టెంట్ డిజిటల్ రెవల్యూషన్. దానికి ఒక కారణం ఉంది. డిమానిటైజేషన్ జరిగినప్పుడు ఒక పెద్ద క్యాష్ క్రైసిస్ వచ్చింది. చాలామంది 500 రూపాయల నోటు, 1000 రూపాయల నోటు తీసి పడేసినప్పుడు దానికి పాజిటివ్ ఇంపాక్ట్ ఎవరు మాట్లాడలేదు. జమ్మూ కాశ్మీర్లో రాళ్ళు విసరడం అనేది రెగ్యులర్ బిజినెస్ ఉంటుండే, మీకు గుర్తుంది. ఫ్రైడే రోజు ప్రేయర్స్ తర్వాత రాళ్ళు విసురుతారు సెక్యూరిటీ ఫోర్స్ మీద. అది కాకుండా ఏదైనా ఎన్కౌంటర్ జరుగుతున్నప్పుడు ఆ సెక్యూరిటీ ఫోర్సెస్, ఆర్మీ మీద రాళ్ళు విసురుతారు అక్కడ ఉన్న పిల్లలు, మహిళలు. కానీ ఏ రోజు ఈ డిమానిటైజేషన్ చేశారో నెక్స్ట్ డే నుంచి రాళ్ళు విసరడం బంద్ అయిపోయింది కంప్లీట్గా. ఎందుకంటే ఈ ఫేక్ 500 రూపాయల నోటు పాకిస్తాన్ నుంచి వస్తుండే, అది బంద్ అయిపోయింది. వీళ్ళు రాళ్ళు విసరట్లేదు, ఏం లేదు ఇప్పుడు. ఎనీవే అది పక్కన పెడితే క్యాష్కి ఒక ప్రాబ్లం వచ్చింది, ఎస్పెషలీ లోవర్ డినామినేషన్ క్యాష్. సో మనం ఎవరైనా దగ్గర వెళ్తే వాళ్ళకి డౌట్, ఈ 500 రూపాయలు నిజమేనా, కరెక్టేనా లేదా అంటే. సో గవర్నమెంట్ దగ్గర యూపీఐ మెకానిజం ఉండే ఆ టైంలో కూడా, యునైటెడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్. కానీ దాని మీద అది ప్లాట్ఫామ్, దాని మీద మీరు ప్రోడక్ట్స్ డెవలప్ చేయాలి. సో వాళ్ళు గూగుల్ లాంటి ఆర్గనైజేషన్ కానీ, పేటిఎం కానీ, మిగతా వాళ్ళు భారత్ పే, ఇలాంటి చాలా మటుకు ఆర్గనైజేషన్ వాళ్ళు పిలిచారు, మీరు డెవలప్ చేసుకోండి దీని మీద, బట్ సెక్యూరిటీ ఫీచర్స్తో సహా. సో దే బిల్ట్ ఇట్. ఇప్పుడు చూడండి, డిజిటల్ పేమెంట్ చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నా పర్స్ ఎక్కడ ఉందో నాకే తెలియదు, నా బ్యాగ్లో ఎక్కడో పడి ఉంటుంది అది. అందుకే ఏది తీసి ఇచ్చినా కానీ 100 రూపాయలు ఇచ్చినా కూడా చేంజ్ లేదంటారు ఎవరు, అందరూ. ఈ చిదంబరం గారు, మన ఫార్మర్ ఫైనాన్స్ మినిస్టర్, పార్లమెంట్లో దీని ప్రపోజల్ వచ్చినప్పుడు, మోదీ గారు ప్రపోజ్ చేసినప్పుడు ఒక స్పీచ్ ఇచ్చారు. ఆ స్పీచ్ ఇప్పుడు కూడా వీడియోలో యూట్యూబ్లో ఉంది. అక్కడ కూరగాయలు అమ్ముతున్న, మా ఊర్లో కూరగాయలు అమ్ముతున్న ఆమెకి ఎడ్యుకేషన్ లేదు, ఆమె దగ్గర మొబైల్ ఫోన్ లేదు, ఇంటర్నెట్ ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరు ఈ ట్రాన్సాక్షన్స్ అంతా రీకన్సైల్ చేస్తారు, ఇదంతా ఓన్లీ డ్రీమ్ ఉంటుంది మీదని చెప్పారు చిదంబరం గారు. ఇప్పుడు మీరు ఈవెన్ ద లీస్ట్ ఎడ్యుకేటెడ్ మహిళ దగ్గర కూడా వెళ్ళి కూరగాయలు అమ్ముతున్నా ఎవరైనా కానివ్వండి, వాళ్ళు సార్ గూగుల్ పే చేయండి సార్, లేకుంటే ఫోన్పే చేయండి సార్ అంటారు. సో దగ్గర కూడా యూపీఐ ఉంటుంది. మీరు ఏ కొబ్బరికాయ అమ్ముతున్నా, ఏదైనా పల్లెటూరుకి వెళ్తే కూడా అక్కడ కూడా ఇది పేటిఎం నడుస్తుంది, ఇక్కడ గూగుల్ పే నడుస్తుంది. సో యువర్ బాట్ ఇన్ అ డిజిటల్ రెవల్యూషన్. చాలామంది అనుకుంటారు దీంట్లో పెద్దది ఏముంది పని, చేశారు కదా అంది కాదు. ఇప్పుడు మీరు దుబాయ్కి వెళ్తే అక్కడ కూడా ఇది యూస్ చేసుకోవచ్చు, అలా చాలా దేశాల్లో, సింగపూర్లో యూస్ చేసుకోవచ్చు. అఫ్కోర్స్ యూ హావ్ టు పే ద ఎక్స్చేంజ్ రేట్. అది కాకుండా అన్నిటికంటే స్పిన్ ఆఫ్ బెస్ట్ ఇస్ నాట్ దాట్. గవర్నమెంట్ ఏం చేశారంటే ఈ పేమెంట్ మెకానిజంతో చాలామంది పెద్ద పెద్ద అమౌంట్ ఎర్న్ చేస్తుండే. మా ఇంటి పక్కన పానీపూరి వాడికి నోటీస్ వచ్చింది ఇట్లానే ఒకటి, ఇన్కమ్ ట్యాక్స్. రోజుకి 5-10 సంపాదిస్తాడు, బ్యాంక్లో డబ్బులు పడిపోతుండే, బికాస్ అన్ని క్యూఆర్ కోడ్ పేమెంట్. దీనికన్నా ముందు క్యాష్ ఉంటాయి, అప్పుడు క్యాష్ పెట్టడు బ్యాంక్లో. ఇప్పుడు బ్యాంక్లో వచ్చి పడుతుంది, సాయంత్రం కాగానే మేనేజర్కి తెలిసిపోతుంది వీళ్ళ అకౌంట్లో ఎంత పడ్డదని చెప్పి. ఇన్కమ్ ట్యాక్స్ ఇన్ఫార్మ్ చేయాలని రూల్ ఉంది, ఇంత అమౌంట్ అయితే మినిమం. ఇన్ఫార్మ్ చేశారు, వాళ్ళు వచ్చి అడిగారు పాన్ కార్డ్ ఎక్కడ, ఏం పాన్ కార్డు తెలియదు, పాన్ కార్డు తయారు చేసుకో, ఇన్కమ్ ట్యాక్స్ పే చేసి. సో ఇన్కమ్ ట్యాక్స్ బేస్ ఎక్స్పాండ్ చేయడం మొదలైంది. ముందు మీరు మన దగ్గర కొన్ని సిటీలో కొన్ని ప్లేసెస్ ఉంది, పేరు తీసుకోలేము, కానీ అక్కడ వెళ్తే మీకు బిల్లులు ఇవ్వరు, క్యాష్ పేమెంట్లో నడుస్తున్నాయి. ఇప్పుడు అక్కడ కూడా వెళ్తే మీరు వాడు జిఎస్టీ అని మాట్లాడతారు, వాడు డిజిటల్ పేమెంట్ తీసుకుంటాడు.
ఎందుకంటే జిఎస్టీ కూడా చాలా పెద్ద రెవల్యూషన్. ఎన్నో ట్యాక్స్లు తీసుకొచ్చి ఒక సింగిల్ ట్యాక్స్ కింద తీసుకొచ్చారు. అవును. ఇప్పుడు దానికి కూడా 3 స్లాబ్స్ ఉన్నాయి. స్టేట్ గవర్నమెంట్ ట్యాక్స్ ఉంటుండే, సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్ ఉంటే, స్టేట్ గవర్నమెంట్లో 3 ట్యాక్స్లు ఉంటుండే. సో మీకే అర్థం కాదు ఎవరు ఏ ట్యాక్స్ వేస్తున్నాను దాంట్లో అని. ఫైనల్ బిల్ వచ్చేటప్పుడు 18% ఉంటుంది, 24% ఉంటుంది, 32% ఉంటుంది ఒకసారి. మీకు తెలియదు వాట్ ఇస్ ద కరెక్ట్ అమౌంట్. జిఎస్టీ తీసుకొచ్చినప్పుడు ఏమైందంటే ఈ బిజినెసెస్ అందరూ వాళ్ళు దే హ్యావ్ టు పే ట్యాక్స్ జిఎస్టీ. ఎందుకంటే రా మెటీరియల్ స్టేజ్ మీరు ఒక పైప్ తయారు చేస్తారు అనుకోండి, ఆ పైప్ కావాల్సిన రా మెటీరియల్ తీసుకొచ్చిన ఆ మనిషి కూడా జిఎస్టీ ఛార్జ్ చేస్తాడు. దాని తర్వాత నెక్స్ట్ మ్యానుఫ్యాక్చర్ నుంచి డిస్ట్రిబ్యూటర్ నుంచి రిటైలర్ దగ్గర నుంచి కన్జ్యూమర్, ప్రతి చోట జిఎస్టీ తీసుకోవాల్సి వస్తుంది. సో దట్ హీ విల్ క్లెయిమ్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. నేను 12 రూపాయలు కట్టాను ఈ పైప్ మీద జిఎస్టీ, నెక్స్ట్ టోన్కి ఇచ్చినప్పుడు నేను 12 రూపాయలు వాడి దగ్గర తీసుకుంటాను. సో దట్ ఐ గెట్ మై ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. ఫైనల్ కన్జ్యూమర్ దగ్గర తీసుకోవాల్సి ఉంది. కన్జ్యూమర్ దగ్గర మీరు తీసుకోలేదనుకోండి, అమ్మేటోడికి ప్రాబ్లం, ఆయన పాకెట్ నుంచి 12 రూపాయలు పెట్టాలి. అది సో దిస్ ఇస్ ద సో జిఎస్టీ ముందు కలెక్షన్ 40,000, 50,000 కోట్లు ఉంటుండే పర్ మంత్. ఇప్పుడు 2 లక్షల కన్నా ఎక్కువ వెళ్ళిపోయింది. బికాజ్ ఎవ్రీ ప్లేస్ జిఎస్టీ ఈజ్ నౌ బీయింగ్ అప్లైడ్ అన్నమాట. సో ఇదొక పెద్ద రెవల్యూషన్ జరిగింది ట్యాక్స్ బెనిఫిట్లో చాలా మటుకు. అండ్ మీరు చూసుంటారు ముందు మీరు ఈ ఇంటర్ స్టేట్ ట్రావెల్ చేస్తున్నప్పుడు ఇక్కడ నుంచి ఆంధ్ర కానీ ఇక్కడ నుంచి కర్ణాటక కానీ, నేను కేరళకి వెళ్తున్నప్పుడు వాళయార్ నుంచి ఒక చెక్ పోస్ట్ ఉంది కోయంబత్తూరు తర్వాత, కేరళ ఎంట్రీ పాయింట్లో. అక్కడ మినిమం 3 నుంచి 4 కిలోమీటర్లో ట్రక్స్ ఉంటుండే మినిమం. రాత్రి ఎక్కడ ఉంటారు వాళ్ళు, ఎందుకంటే లంచం ఇచ్చేదాకా వాళ్ళని వెళ్ళనియరు. ఓకే, వాళ్ళు అదంటారు ఇదంటారు. చెక్ పోస్ట్ వాళ్ళు చెక్ పోస్ట్లో పోస్టింగ్ కోసం 5 లక్షలు 10 లక్షలు మినిస్టర్స్కి లంచం ఇస్తుండే ఆ టైంలో. ఇదంతా ఆన్ రికార్డ్, నేను నా చెప్పట్లేదు, దిస్ హస్ కమ్ ఇన్ ద మీడియా. జిఎస్టీ వచ్చిన తర్వాత ఇప్పుడు అక్కడ చెక్ పోస్ట్లో 2-3 ఉన్నారంతే. అది కూడా ఏ బండి ఆపరు. వెళ్తూ వాడు క్యూఆర్ కోడ్ ఇస్తాడు, స్కాన్ చేసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు అంతే. సో వే బిల్ చూపించేసి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి వెళ్ళిపోతాడు, కథ ఫినిష్డ్. చెకింగ్ లేదు, ఏం లేదు. ఏమన్నా డౌట్ వస్తే చెక్ చేస్తారు కానీ ఏం లేదు. సో హెరాస్మెంట్ తగ్గిపోయింది, లంచం ఇచ్చేది తగ్గిపోయింది. సో మీరు ఈజ్ ఆఫ్ లివింగ్ మీరు కొంచెం ఇంప్రూవ్ చేస్తున్నారనమాట. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ప్రధానమంత్రి గారు ఏం చేశారంటే ఇది అన్నీ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఇట్లాంటిది. మన మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ అని చెప్పి మోదీ గారు ఒక కాన్సెప్ట్గా తీసుకొచ్చారు. ఎందుకంటే మనమే మన దేశం తయారు చేయాలి, మన చైనా నుంచి ఎందుకు తెప్పించుకోవాలి, యూరోప్ నుంచి ఎందుకు తెప్పించుకోవాలి, యూఎస్ నుంచి. అది కూడా మనం చేయగలిగింది, ఏదో హై అండ్ స్టఫ్ అంటే ఇంకోటి. సో ఆత్మనిర్భర్ భారత్ స్టార్ట్ అయింది. దాంతో లింక్ అయింది డిఫెన్స్ ప్రొడక్షన్. డిఫెన్స్ అంటే బేసిక్లీ మనం గన్స్ తయారు చేయడంలో, లేకుంటే అమ్యునిషన్ తయారు చేయడంలో, మిసైల్ తయారు చేయడం, అన్ని బయట నుంచి తెప్పించుకుంటే వి వర్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఇంపోర్టర్స్. ఆఫ్ కోర్స్ హెచ్ఏఎల్ లాంటి ఆర్గనైజేషన్, బిఈఎల్ లాంటి ఆర్గనైజేషన్ ఉండే, కానీ చాలా తక్కువ ఉండేవాళ్ళు. వాళ్ళు యూజువలీ స్క్రూ డ్రైవర్ టెక్నాలజీ మీద పనిచేస్తుండే. రష్యా నుంచి మిగ్స్ వస్తే ఇక్కడ అసెంబ్లీ చేస్తారు. కానీ ఇప్పుడు చూడండి మన దగ్గర ఎన్నో స్టార్టప్స్ ఉన్నాయి. మన దగ్గర హైదరాబాద్లోనే ఒక డిఫెన్స్ ఈకో సిస్టమ్ ఉంది. అదానీ ఉన్నారు, టాటా బోయింగ్ ఉంది అక్కడ, దాని తర్వాత కళ్యాణి గ్రూప్ ఉన్నారు, ఎంతోమంది. ఈవెన్ కాన్పూర్కి వెళ్తే 138 కంపెనీలు ఉంది ఆ కారిడార్లో, డిఫెన్స్ కారిడార్లో. ఓకే, సో మనం ఇప్పుడు మన దేశంలో మోదీ గవర్నమెంట్ టేక్ ఓవర్ చేసుకున్న 2014లో మన ఎక్స్పోర్ట్స్ 350 కోట్లు ఉండే, డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్. అంటే మన ఆయుధాలు తయారు చేసి బయట అమ్మడం. ఇప్పుడు 38,000 కోట్లు ఈ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ 25-26. నెక్స్ట్ ఇయర్ ఇట్ విల్ గో టు మినిమం 50,000 crores. ఎన్నో ప్రైవేట్ సెక్టర్ కంపెనీస్ వచ్చేసి వాళ్ళు తయారు చేస్తున్నారు, అమ్ముతున్నారు బయట. అమెరికాకు ఇప్పుడు కాంపిటీషన్ వచ్చేసింది, యూరోప్ కాంపిటీషన్ వచ్చేసింది. అంటే వాళ్ళు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ $10,000 ఏదైనా తయారు చేస్తే మన అది $5,000 తయారు చేయొచ్చు ఇక్కడ ఇండియాలో. సో న్యాచురలీ కొనడానికి రెడీగా మార్కెట్ ఉన్నారు దానికోసం. యూక్రెయిన్లో యుద్ధం కానివ్వండి, రష్యాలో యుద్ధం, ఎక్కడైనా కానీ యుద్ధాలు ఉంటే మనకు బిజినెస్ ఉంటుంది డెఫినెట్గా. ఇది ఒక మోదీ గారు చేసిన పెద్ద. దాని తర్వాత పిల్లలకి కూడా చాలా మటుకు అటల్ టింకరింగ్ ల్యాబ్స్ తయారు చేశారు. స్కిల్ డెవలప్మెంట్లో జన్ధన్ ప్రధాన్ మంత్రి కౌశల్ యోజన స్టార్ట్ చేశారు. పిఎం శ్రీ స్కూల్ స్టార్ట్ చేశారు. చాలా మటుకు ఫండింగ్ ఇంప్రూవ్ చేసి అక్కడ ల్యాబ్ సెటప్ చేయడంలో దాంట్లో అన్నింటిలో పనికొస్తుంది. సో ఎంటైర్ కంప్లీట్ మీరు చూస్తే ఒకవైపు లా అండ్ ఆర్డర్, ఇంకోవైపు మోదీ గారు ఏం చేశారు లా అండ్ ఆర్డర్ అంటే, అమిత్ షా గారు April 31 ఈ సంవత్సరం డెడ్ లైన్ పెట్టారు, నక్సలిజం ఉండదు దేశంలో అని చెప్పి. సుక్మా లాంటి ప్లేస్లో మార్చ్ ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు మనం మేలో ఉన్నాం, నో నక్సలైట్ ఇన్సిడెంట్స్. ఉన్న వాళ్ళందరూ సరెండర్ చేశారు ఆల్మోస్ట్. నక్సలిజం అని ఇన్ని సంవత్సరాల నుంచి 50-60 సంవత్సరాల నుంచి కొట్టుకుంటున్నాం మనం. ఆ ప్రాబ్లం ఒక సంవత్సరం లోపలనే ఫినిష్ చేసి పడేశారు. కమిటెడ్గా ఆఫీసర్స్ని పెట్టి సరెండర్స్ చేపించి, లేకుంటే ఎన్కౌంటర్ చేపించి వీళ్ళందరినీ సరెండర్ చేపించి. నక్సలిజం అనేది ఒక పెద్ద ప్రాబ్లం ఉండే మనకి. ఒక టైంలో బిపిన్ రావత్ గారు ఫార్మర్ CDS చెప్పారు ఒకసారి, వీఆర్ ఫైటింగ్ 2.5 front వార్ అని. ఒకవైపు చైనా, ఒకవైపు పాకిస్తాన్, ఒకవైపు నక్సల్స్. ఈ నక్సల్స్లో అర్బన్ నక్సల్స్ ఉన్నారు, రూరల్ నక్సల్స్ ఉన్నారు. అర్బన్ నక్సల్స్ సిటీ నుంచి ఆపరేట్ చేస్తారు, మనకు తెలిసిన వాళ్ళు వీళ్ళందరూ.
సో వీళ్ళని ఈ నక్సలిజం అనే మూమెంట్ని మొత్తం కంప్లీట్గా ఫినిష్ చేసేసారు. ఆర్టికల్ 370 తీసేశారు కాశ్మీర్లో. అవును. అది ఎంత పెద్ద ఛాలెంజ్ ఉండే అంటే ఏ గవర్నమెంట్కి దమ్ము లేకుండే చేయడానికి ఇన్ని సంవత్సరాల నుంచి. మహబూబా ముఫ్తీ ఒకసారి చెప్పింది, అక్కడ ఆర్టికల్ 370 తీసేస్తే మొత్తం ఇక్కడ రివర్స్ ఆఫ్ బ్లడ్ విల్ ఫ్లో ఇన్ కాశ్మీర్ అన్నారు. ఏం జరగలేదు. ఓకే, అంటే మీరు గవర్నమెంట్ టఫ్గా ఉండి మీరు చేస్తే మీరు చేయగలరు. చాలా మంది హ్యాపీ ఫీల్ అయ్యారు. ఈవెన్ డిఫెన్స్లో చూడండి, మన మీద ఉరీలో జరిగిన అటాక్కి రిప్లై ఉండే, సర్జికల్ స్ట్రైక్ ఉండే, పుల్వామా జరిగితే బాలాకోట్ కొట్టాం, మన దగ్గర పెహల్గామ్ జరిగిన ఆపరేషన్ సింధూర్ లాంచ్ చేశాం. అవును. ఘర్మే గుస్కే మారేంగే, అదే పాలసీ ఉండే గవర్నమెంట్, మోదీ గవర్నమెంట్. ఇంటి లోపల దూరి కొడతాం మిమ్మల్ని, ఒక భయం ఉండాలి వాళ్ళకి. ముంబై 26/11 జరిగిన తర్వాత మనం ఏం చేయలేదు. ఇన్ఫ్యాక్ట్ పాకిస్తాన్ టెర్రరిస్ట్ సెలబ్రేట్ చేసుకున్నారంటే చూడండి, గవర్నమెంట్కి దమ్ లేదు ఇండియన్ గవర్నమెంట్. ఎందుకు యుఎస్ చెప్పారంటే ఏం చేయకండి ఇప్పుడు అని. మనం ఎందుకు వినాలి వాళ్ళ మాట? మన ప్రజలు చనిపోయారు, దట్ ఈస్ ద ప్రాబ్లం. సో నార్త్ ఈస్ట్ తీసుకోండి, నార్త్ ఈస్ట్ ఈజ్ అగైన్ వన్ టెరిటరీ టోటలీ నెగ్లెక్టెడ్ ఉండే, కంప్లీట్గా నెగ్లెక్టెడ్ ఉండే నార్త్ ఈస్ట్. మొన్న చదివాను ఒకటి, ఫస్ట్ టైం ఒక ట్రైన్ మణిపూర్కి వచ్చిందంట. ఎన్ని సంవత్సరాల తర్వాత, 75 సంవత్సరాల తర్వాత ఒక ట్రైన్ మణిపూర్కి వచ్చిందంట. రైల్వే ట్రాక్ వేశారు, బ్రిడ్జ్లు కట్టారు, ఇప్పుడు నడుస్తుంది. నార్త్ ఈస్ట్ నౌ ఇస్ కనెక్టెడ్. లేకుంటే వాళ్ళకి ఏమనిపించిందంటే మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు, వీఆర్ అవుట్ ఆఫ్ సైట్ అవుట్ ఆఫ్ మైండ్. అక్కడి నుంచి వచ్చిన పిల్లలు ఇక్కడ వచ్చి పనిచేస్తారు, మన రెస్టారెంట్స్లో పనిచేస్తారు, బ్యూటీ పార్లర్స్లో పనిచేస్తారు, వాళ్ళకి అక్కడ ఉద్యోగం లేదు. ఇప్పుడు కనెక్టివిటీ వచ్చిన తర్వాత వాళ్ళకు ఉద్యోగం ఉంటుంది అక్కడ. అక్కడ ప్రోడక్ట్స్ ఆఫ్ కోర్స్ పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు అక్కడ పెట్టలేము, ఇట్స్ వెరీ ఈకో సెన్సిటివ్ ప్లేస్. కానీ చిన్న చిన్న ఫ్యాక్టరీలు పెట్టచ్చు, ఉద్యోగాలు స్టార్ట్ చేయొచ్చు. టూరిజం ఇస్ అ బిగ్ ఇండస్ట్రీ ఆ ఏరియాలో. కానీ అక్కడికి రావాలి ఎట్లా? ఒకటి ఎయిర్ కనెక్టివిటీ, అది ఉడాన్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ పెట్టారు, దాంతో చాలా మటుకు ఇంప్రూవ్ అయింది, ఎయిర్ కనెక్టివిటీ ఇంప్రూవ్ అయింది. సో మనం చూసినటువంటి చాలా మటుకు స్వచ్ఛ భారత్ తీసుకోండి, మోదీ గారు స్వచ్ఛ భారత్ లాంచ్ చేసినప్పుడు క్లీన్ పెట్టండి, ఇందోర్ లాగా సిటీ క్లీన్ అని అందరు నవ్వారు. ఏం స్వచ్ఛ భారత్, భారత్ ఎప్పుడు రాదు, సివిక్ సెన్స్ లేదు. కానీ చాలా మటుకు మార్పులు వచ్చినాయి. మీరు ఇప్పుడు చూస్తుంటే హైదరాబాద్లో కూడా చూస్తుంటారు మీరు, ఎప్పుడు ఈ స్వీపర్స్ నేను ఎప్పుడు అప్రిషియేట్ చేస్తాను వాళ్ళని. త్రూ అవుట్ ద డే మీకు స్వీపింగ్ చేస్తూ కనిపిస్తారు రోడ్లో. దట్ ఈస్ అ చేంజ్. ఎందుకు అఫ్కోర్స్ వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు అవుట్సోర్స్ చేశారు, కానీ చేంజ్ ఒకటి వచ్చింది. టాయిలెట్లు కట్టినప్పుడు నవ్వారు మోదీ గారి మీద, ఏం టాయిలెట్లు ఏంటిది. మీరు రూరల్ ఏరియాలో ఒక మహిళకి టాయిలెట్ లేని ప్రాబ్లం వాళ్ళ దగ్గర అడగండి. పొద్దున్న 4 గంటలకు 5 గంటలకు అందరు లేసే ముందు వెళ్ళి టాయిలెట్, ఎక్కడో అడవిలో వెళ్ళి వస్తారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లోనే టాయిలెట్ ఉంది. సీ ద బెనిఫిట్. ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఇస్తున్నాం మహిళలకి. సో ఇట్లాంటి మనం మాట్లాడుతున్నప్పుడు ఇది మాట్లాడుకుంటూ చాలా ఉన్నాయి. ఆఫ్కోర్స్ కాశ్మీర్లో ఉన్న సిచ్యువేషన్ కానీ, దాని తర్వాత మహిళలకి ఇంకొక మేజర్ థింగ్ వాస్ ముస్లిం మహిళలకి ట్రిపుల్ తలాక్ తీసేశారు, క్రిమినలైజ్ చేసేసారు. ట్రిపుల్ తలాక్ చేస్తే అంత సంగతి లోపల వేసేస్తామని చెప్పి హస్బెండ్స్ తెలిసిపోయింది. ఓకే, మనం యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకురాబోతున్నాం యాజ్ పర్ సుప్రీంకోర్టు డైరెక్షన్. సిఏ తీసుకొచ్చాం. బయట నుంచి ఉన్న మిగతా దేశాల పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఉన్న హిందువులు కానీ క్రైస్తవులు కానీ జైన్, పార్సీస్ ఇట్లాంటి కమ్యూనిటీ వాళ్ళ హెరాస్మెంట్ అక్కడ చేస్తుంటే మీరు ఇక్కడ రావచ్చు, బుద్ధిస్ట్ ఆల్సో మీరు భారతదేశానికి రావచ్చు. దట్ ఈస్ వాట్ సిటిజన్షిప్ అమెండ్మెంట్ వాస్. కానీ ఇన్ని సంవత్సరాల నుంచి మనం చేయలేదు. నెహ్రూ లియాఖత్ ప్యాక్ట్ ఒకటి ఉండే, అది వైలేట్ చేశారు పాకిస్తాన్. ఇట్లాంటి చాలా మటుకు జరిగింది, కానీ దాన్ని అన్ని కరెక్షన్ చేసుకుంటూ వస్తున్నాం. ఐఎమ్ నాట్ సెయింగ్ మోదీ ఈజ్ పర్ఫెక్ట్, ఏదో అది చెప్పట్లేదు. ఉమెన్స్ రిజర్వేషన్ బిల్ తీసుకొచ్చారు, పాప దాన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు, ఒక ఇష్యూ ఉంది అక్కడ. ఓకే, అది కాదు జన ఔషధి కేంద్రాలు. ఇప్పుడు నేను జనరిక్ మెడిసిన్స్ కొంటాను. నేను ముందు నా మెడిసిన్ పొద్దున్న తీసుకుంటే మెడిసిన్కి 380 రూపాయలు ఉండే ఒక స్ట్రిప్కి, ఇది బ్రాండెడ్ వన్. అదే మెడిసిన్ అదే ఫార్ములేషన్ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేశారు నాకు, జనరిక్ తీసుకోవచ్చు మీరంటే ఇప్పుడు అది 110 రూపాయలు ఉంది. లుక్ ఎట్ ద మనీ దట్ ఫార్మా కంపెనీస్ ఆర్ మేకింగ్ అనమాట. దాన్ని చాలా మటుకు అడ్డుకోవడానికి ట్రై చేశారు జనౌషధి కేంద్రం, కానీ మోదీ గారు పుష్ చేశారు చాలా మటుకు. కానీ ఇంకా ఎక్స్పాండ్ చేయడానికి చాలా స్కోప్ ఉంది అది. ఓకే, తో స్కిల్ డెవలప్మెంట్ చాలా మటుకు ఇట్లాంటి ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఒక 70 నుంచి 80 ప్రోగ్రామ్స్ ఉన్నాయి విచ్ యూ కెన్ రియలీ స్పీక్ అబౌట్. మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ ఏం చేయలేదని చెప్పట్లేదు, వాళ్ళు కూడా చేశారు. కానీ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే రాజీవ్ గాంధీ గవర్నమెంట్ తర్వాత, దట్ ఈస్ 1989 తర్వాత ఒక్క గవర్నమెంట్ కూడా మెజారిటీతో రూల్ చేయలేదు ఈ దేశం. కాంగ్రెస్ గవర్నమెంట్ మోస్ట్లీ ఉండే, నడుమిట్లో చంద్రశేఖర్, గులాం నబీ ఈయన దేవగౌడ, ఇందర్ కుమార్ గుజ్రాల్, వీళ్ళందరూ. కానీ వీళ్ళందరూ గవర్నమెంట్ అన్స్టేబుల్గా ఉండే, కోalition గవర్నమెంట్స్ ఉండే. వాజ్పేయి గారు ఉన్నారు, దాని తర్వాత నరసింహరావు గారు ఉన్నారు అడ్మిట్లో. నరసింహరావు, దెన్ వీ హ్యాడ్ ఇన్ బిట్వీన్ మన్మోహన్ సింగ్ ఉన్నారు లాస్ట్లో. ఏ గవర్నమెంట్ స్టేబుల్గా లేరు, అందరు కోalition గవర్నమెంట్ మీద పనిచేస్తారు. కోalition పాలిటిక్స్ ఉండే, వీళ్ళని ఫేవర్ చేయండి వాళ్ళని ఫేవర్ చేయండి. మోదీ గవర్నమెంట్ ఫస్ట్ టర్మ్కి వచ్చినప్పుడు ఆయన ఫుల్ మెజారిటీ ఉండే, సెకండ్లో మెజారిటీ పెరిగింది, మూడోలో తగ్గింది, 240 దగ్గర వచ్చి ఆగిపోయింది. అప్పుడు అందరూ ఏమన్నారు, చంద్రబాబు నాయుడు ఫుట్బాల్ ఆడుకుంటాడు మోదీతోని,
అటు నితీష్ కుమార్ ఆడుకుంటారు. ఇవాళ నితీష్ కుమార్ లేడు, పాలిటిక్స్ నుంచి పక్కన తీసి ఢిల్లీలో పడేశారు. చంద్రబాబు నాయుడుకి ఏమో డబ్బులు కావాలి డెవలప్మెంట్ కోసం. ఆంధ్ర ఆయనకు తెలుసు మోదీ గారిని మంచి హ్యూమర్లో పెట్టుకుంటే డబ్బులు వస్తూనే ఉంటుంది, రెగ్యులర్గా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ వస్తూనే ఉంటాయి, అది చేస్తున్నాం. నేను అనుకుంటాను ఈ 3వ టర్మ్లో మోదీ ఈజ్ మోర్ పవర్ఫుల్ దెన్ ద ఫస్ట్ 2 టర్మ్స్. ఎందుకంటే ఆయన కావాల్సిన అన్ని చేయించుకున్నారు. ఇంక మిగిలింది ఒకటే యూనిఫామ్ సివిల్ కూడా ఒకటే మిగిలింది, మిగతా అన్నీ అయిపోయింది. రామ్ జన్మభూమి వాజ్ అ బిగ్ ఛాలెంజ్, స్పిరిచువల్ ఛాలెంజ్ అనేది అసలు ఎక్స్పెక్టేషన్స్ కూడా అసలు అందేది కాదు. కల్చరల్ రెనెసాన్స్ అది ఒకటి సుప్రీంకోర్టు నిర్ణయం, దాని తర్వాత ఇంప్లిమెంట్ చేయడం, దాన్ని ఇనాగరేట్ చేయడం, దానికి పెద్ద ఈవెంట్. ఇప్పుడు అయోధ్య అనేది ఒక పెద్ద ఏం చెప్తారు కల్చరల్ సెంటర్గా మారిపోయింది. ఎంతోమందికి ఉద్యోగాలు ఉన్నాయి అక్కడ, లక్షలు ఖర్చు అవుతున్నాయి, ప్రతిరోజు కోట్లు ఖర్చు అవుతున్నాయి అక్కడ. హోటల్ కానీ బిజినెస్ కానీ ట్రాన్స్పోర్ట్ బిజినెస్ కానీ ట్యాక్సీలు కానీ అందరికీ, ఈవెన్ ఫ్లైట్స్ ట్రైన్స్ అన్నీ అక్కడ ఉన్నాయి. సో మోదీ గవర్నమెంట్ చేసుకొచ్చిన దాని తర్వాత కాశీ విశ్వనాథ్ ధామ్ చూసాం మనం, రివైవల్ జరిగింది. ఉజ్జయిన్ మహాకాల్ జరిగింది, సోమనాథ్ ఇప్పుడు మేజర్ ఫెస్టివల్ అక్కడ జరుగుతుంది. సో ప్రతి చోట్ల ఈవెన్ డౌన్ సౌత్ ఆల్సో మోదీ గారు వచ్చిన తర్వాత ఈవెన్ కన్యాకుమారికి వెళ్ళారు, రివైవల్ జరుగుతుంది, స్పిరిచువల్ రివైవల్ ఒకటి జరుగుతుంది. అది మనకు అర్థం కావట్లేదు అది, కానీ జరుగుతుంది. ఎందుకంటే ఒకసారి మోదీ గారు వెళ్ళారు అనుకుంటా, కేదార్నాథ్ వెళ్ళారా, కేవ్లో కూర్చున్నారా, కేవ్ ఫుల్ బుక్ ఇప్పుడు జరగట్లేదు, బుకింగ్ దొరకట్లేదు ఆ కేవ్లో కూర్చోడానికి. అట్లాంటి చాలా మటుకు కల్చర్. అదే మోదీ గారు ఇప్పుడు చెప్తుంటారు, ఈ క్రైసిస్ వచ్చినప్పుడు ఆయిల్ క్రైసిస్ అయినా బయటికి ఎందుకు వెళ్తారు, మన దేశంలో ఎంతో ఉంది చూడడానికి. ఐలాండ్స్ కూడా అది సో మచ్ చెప్తున్నాం, ఒక జీవితం సరిపోదు మన దగ్గర, సో మచ్ టు సీ ఇన్ ఇండియా. కానీ మన వాళ్ళు స్విట్జర్లాండ్కి వెళ్ళాలి, లండన్కి వెళ్ళాలి, ప్యారిస్కి వెళ్ళాలి, అదంటారు. ఓకే యూ గో ఇఫ్ యూ మనీ, మీరు వెళ్ళండి, ఇప్పుడు ఈ క్రైసిస్లో కాదు. కానీ మన దేశంలో చాలా ఉన్నాయి. అమితాబ్ బచ్చన్ గారి ఫేమస్ లైన్ ఒకటి ఉంది, గుజరాత్ టూరిజం, కుస్తుంతో గుజారో గుజరాత్ మే అని చెప్పి. అది సేమ్ థింగ్, కుస్తుంతో గుజారో భారత్ మే. ఇక్కడ వచ్చి మనం ఇంటర్నేషనల్ టూరిస్ట్ని తీసుకురావాలి, కానీ దానికి చాలా మటుకు మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కావాల్సింది, అది ఇంకా కాలేదు. కానీ ఓవరాల్ చూస్తే ఒక 12 సంవత్సరాలు అనేది పెద్ద ఫిగర్ కాదు. కొంతమంది 20 సంవత్సరాలు కూడా దేశం మారలేదు, 25 సంవత్సరాలు కూడా దేశం మారలేదు. కానీ మనం ఎప్పటి నుంచి అక్కడి నుంచి 2014 నుంచి 2025-26 దాకా వచ్చేదాకా డెఫినెట్గా ఒక 90% మోదీ గారు చేసిన ప్రోగ్రామ్ సక్సీడ్ అయింది. 10% స్టేట్ గవర్నమెంట్ దగ్గర ఆగిపోయింది. 10 కాదు 15% కూడా చెప్పొచ్చు 85 నుంచి. ఎందుకంటే ఇప్పుడు మీరు గ్రామీణ సడక్ యోజన తీసుకోండి, నేను చెప్పాను దేనికన్నా ముందు. అది కాకుండా మన్రేగా స్కీమ్ ఇంప్లిమెంటేషన్ లెవెల్లో ప్రాబ్లం ఉంది, దాన్ని ఇప్పుడు రీఫార్ములేట్ చేశారు, జియో ట్యాగింగ్ చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ పెద్ద ఫ్రాడ్ జరిగింది, మనకు అందరు తెలిసిందే. స్టేట్ గవర్నమెంట్ లెవెల్లో జరుగుతుంది. 10 మంది పని చేస్తే 20 మంది పని చేశారని చెప్పి డబ్బులు తీసుకుంటాడు సూపర్వైజర్. ఈ మట్టి తీసి ఇక్కడ నుంచి అక్కడ వేస్తారు, అక్కడి నుంచి మట్టి తీసి, వాల్యూ అడిషన్ లేకుండా. ఇప్పుడు క్యాపిటల్ అసెట్ క్రియేట్ చేస్తున్నారు, దాని మీద ఒక ఫోకస్ పెట్టారు గవర్నమెంట్. దాన్ని వ్యతిరేకిస్తున్నారు అందరు కలిసి. ఎందుకు జయరామ్జీ అని పేరు పెట్టారని చెప్పి, రామ్జీది పేరు వచ్చేసిందని చెప్పి, అట్లే లేదు. బట్ అకౌంటబిలిటీ ఉండాలి, ఎందుకంటే ప్రజలు కట్టిన ట్యాక్స్ ఇది, దాన్ని ఎట్లా వాడుకుంటారో దానికి అకౌంటబిలిటీ ఉండాలి. ప్రజలు వద్దని చెప్పరు, పేదోళ్ళకి ఏదైనా బెనిఫిట్ స్కీమ్, కానీ ఈ ఫ్రీబీస్ ఇవ్వడంలోనే చాలా మటుకు పెద్ద ప్రాబ్లం ఉంది. అది ప్రతి స్టేట్ గవర్నమెంట్ కూడా చేయాలి. మోదీ గారు చూడండి, ఇప్పుడు ఫ్రీబీస్ వ్యతిరేకం ఆయన, కానీ స్టేట్ గవర్నమెంట్లు ఆయన చేయలేకపోతున్నారు. అట్ ద సేమ్ టైం హీఈస్ గివింగ్ ఫ్రీబీ అని కాదు, ఫర్టిలైజర్ సబ్సిడీ ఇస్తున్నారు. మొన్న కూడా చెప్పారు 3,000 రూపాయలు ఒక బ్యాగ్ ఫర్టిలైజర్, నేను 300కి ఇస్తున్నాను మన రైతులకి. సబ్సిడీ చూడండి 2,700 రూపాయలు ఒక బ్యాగ్ మీద. సో ఆర్గానిక్ వెళ్దామని చెప్పి సజెస్ట్ చేశారు, అది ఉంది. భారతదేశం లాంటి దేశం 140 కోట్ల మంది ఉన్న ఈ దేశాన్ని మేనేజ్ చేయడం అంటే ఈజీ కాదు. మనకు ఇల్లు మేనేజ్ చేయడం మనకు తెలుసు, కంపెనీ మేనేజ్ చేయడం మనకు తెలుసు, ఆలోచించి ఒక దేశం మేనేజ్ చేయడం ఎట్లా ఉంటుంది. ఎంత మేనేజ్ చేసినా కొన్ని లోటుపాట్లు ఉంటాయి, లేవు అనడానికి అసలు ఎక్కడ. అండ్ హి సక్సీడెడ్ టు ఎ లార్జ్ ఎక్స్టెంట్. ఎందుకంటే ఒకటి, ఆయనకి సెల్ఫిష్ మోటివ్ ఏం లేదు, ఫ్యామిలీ ఉంది, ఫ్యామిలీకి బిజినెస్ ఇప్పియాలి, కమిషన్లు తీసుకోవాలి. డిఫెన్స్ డీల్స్ కూడా చూడండి, రఫేల్తో చేసినప్పుడు వీళ్ళు ఎంత గొడవ చేశారు, రఫేల్ వ్యతిరేకంగా హిందూ పబ్లికేషన్ ఒకటి. అది కాకుండా రాహుల్ గాంధీ వీళ్ళు కోర్టుకి వెళ్ళారు, ప్రశాంత్ భూషణ్ లాంటి వాళ్ళు. ఏమైంది లాస్ట్లో? గవర్నమెంట్ టు గవర్నమెంట్ డీల్ ఉండే. డైరెక్ట్ మోదీ గారు చెప్పారు, వీ విల్ నాట్ డీల్ విత్ దసో ఏవియేషన్, పేరెంట్ కంపెనీ ఆఫ్ రఫేల్. ఫ్రెంచ్ గవర్నమెంట్ డీల్ చేస్తారు, మేము ఫ్రెంచ్ గవర్నమెంట్తో డీల్ చేస్తాం అంతే. దానికన్నా ముందు ప్రతి డిఫెన్స్ డీల్లో 10% కమిషన్, 20% కమిషన్ ఉంది. బోఫోర్స్ నుంచి మనకు తెలుసు, స్కార్పియన్ తెలుసు, ఆగస్టా వెస్ట్లాండ్ తెలుసు. స్కామ్ల మీద స్కామ్ ఉండే యూపీఏ హయాంలో. ఇప్పుడు చూడండి, లాస్ట్ మీరు ఛాలెంజ్ చేయండి, కోర్టుకి వెళ్ళండి, ఎక్కడైనా స్కామ్ జరిగింది. ఎందుకంటే భయం ఉండే డిఫెన్స్. ముందు ఏదైనా కొనాలంటే భయపడుతుండే మన డిఫెన్స్ మినిస్ట్రీలో, అరే మళ్ళీ లంచం తీసుకున్నా అంటారు వీళ్ళు అని చెప్పేసి. కానీ ఇప్పుడు లేదు, అది ఆ భయం లేదు ఇప్పుడు. దట్ డైరెక్ట్లీ డూయింగ్ గవర్నమెంట్ టు గవర్నమెంట్ డీల్స్ అన్నమాట. అది సబ్మెరీన్స్ ఉండొచ్చు, రఫేల్ అంటే ఎయిర్క్రాఫ్ట్ ఉండొచ్చు. అది కాకుండా మోస్ట్ ఇంపార్టెంట్, మన దేశంలో తయారు చేయండి, ఆత్మనిర్భర్, ఇక్కడే తయారు చేయండి. దెన్ లోకల్ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, మన దగ్గర డబ్బులు ఇక్కడే ఉండిపోతుంది, బయటికి వెళ్ళదు.
అదొక పెద్ద అడ్వాంటేజ్. ఎగ్జాక్ట్లీ. సో ఆయన టర్మ్ స్టార్ట్ అయ్యి ఫస్ట్ టర్మ్ అయిపోయినప్పుడు చేంజ్ చూసాము. సెకండ్ టర్మ్ అప్పుడు అంటే ఆయన టర్మ్ ఎవ్రీ టైం కూడా చేంజ్ ఓవర్ అనేది కనిపిస్తూనే ఉంది. సో అందుకే ఆయన స్టిల్ అలాగే కొనసాగుతున్నారు. ఇంకా కొనసాగాలి కూడా. అంటే 2024 మే 25కి ఇప్పుడు భారతదేశానికి పొంతన లేదు అనేది కళ్ళు మూసుకొని చెప్పొచ్చు. ఎవరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా. ఎందుకంటే మనకి ప్రూఫ్ కనిపిస్తుంది. ప్రూఫ్ చూపించాల్సిన అవసరం లేదు కూడా, అందరికీ కనిపిస్తుంది కాబట్టి. హోప్ సో అది ఇంకా కంటిన్యూ అవ్వాలి. ఇంకా భారత్ అన్ని రంగాల్లోనూ గ్రోత్ తీసుకురావాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. నమస్తే థ్యాంక్ యూ. అండి. నమస్తే.